జంటకి వయసు మీరిన జంటకి మధ్య ఉండే డిఫరెన్స్ ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ తో పోలుస్తూ డిఫరెంట్ గా కామెడీ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అబ్బో 65 అయినా 60 దాటిన ఆది. ఏమిటండి అలా ఊగుతున్నారు? మంచి మూడ్లో ఉన్నారు. మూడు లేదు లేదు ముసలోడు గట్టపని చెప్పడానికి ఊగుతున్నానే. ఈ రోజు ఏదో ఉందనుకున్నా. మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది ఉంది అంటారు. మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకేముంది అనిపిస్తుంది. చోకులు ఎముకలు ఎముకలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇందాక మార్కెట్కి వెళ్తే ఒకడు నన్ను అదోలా చూశాడండి. ఇంకా మానుకోలేదా? మార్కెట్కి వెళ్ళడమా? ఇలాంటివి చెప్పటం ఇంకోసారి చెప్తే చెప్పించు కొడతా. ఇందాక డాన్స్ చేసి నడువులన్నీ నొప్పులు పుడుతున్నాయి, కాస్తంత మందు రాయండి. ఏంటి మందు ఎక్కడుందని ఎతుకుతున్నారా? లేదు అసలు ఈ బాడీలో నడుము ఎక్కడుందని ఎతుకుతున్నానే. పరమయ్య గారి దొడ్లో పొట్లకాయలాగా పోతానే ఉంది. ఇప్పుడు ఇలాగనే అంటారు. పెళ్ళైన కొత్తలో గదిలో రాగానే చిటుక్కని వచ్చి లటుక్కని లైట్ ఆఫ్ చేసేవాళ్ళు. ఆగలేక నిన్ను చూడలేక చలి పుడుతుందని చెప్పేసి 2 దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్లో నన్ను కూడా లాగేవారు. ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి. ఏం జరిగింది? ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది. చదువుకున్న రోజుల్లో ఆగండి అని ఎంతమంది వెనకబడేవారో తెలుసా? అలా వెనకబడేటప్పుడు చెప్పులు అలా కాలకుండేవా చేతుల్లో ఉండేవా? ఆ సంగతి సరే గాని ఇప్పుడు కూడా మనోగారు చూసారా నా వంక కొరికేసేలా చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ కొరికేసినట్టే ఉంది నిన్ను. ఇంకా కొరికితే లేడీ ఉంటది కానీ బాడీ ఉండదు. ఈ వయసులన్నా పిల్లల్ని ట్రై చేద్దామా? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మైండ్ ఏమైనా పోయిందా? ఈ వయసులో ఏంటి ఎంపైరింగ్ చేయాల్సిన వయసులో క్రికెట్? సరే అండి మన బాబు నన్ను పిలుద్దాం. ఒరే బాబు. క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ 65. ఏమండోయ్ నీ కొడుకు వచ్చాడు. వాడు నా కొడుకు ఏంటి? ముసలి నాకు సరేలేండి ఈ జోకులు ఆపండి. రాత్రి ఆ గోడకున్న ఏసీ ఊడి నా మీద పడ్డది. నీకు ఏసీ పడదన్నావు, పడింది కదరా. అవునే ఏంటి పక్క గది అంతా ఏదో బాగా అలంకరించి. ఈ రోజు పక్క గదిలో అబ్బాయికి శోభను అంటండి. ఈవిడ ఆత్రం ఏంటో చూసొద్దాం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కోతి చేతి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది. నీకు 3 స్కిట్లకు అలవాటు అయిపోయి నా గదిలోకి వచ్చింది. ఈ గది కాదమ్మా ఆ గదమ్మా. వర్షం కురిసిన రాత్రి అయినా ఏం లేదు ఇక్కడ. హలో ఆవిడ అంత బిల్డప్ ఇస్తే ఇప్పటికిప్పుడు లైన్ మార్చి మా ఆవిడనే చేసుకుంటా. ఎక్కువ చేయకు. తను అలాగే అంటాడు కానీ వారు మన శోభను బావగారు వచ్చేటి వేళ. అరే కొత్తల్లో బావగారు వచ్చేటి వేళే. ఆ తర్వాత ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్యవేళకి. తను అలాగే అంటాడు కానీ మన జీవితం వైజాగ్ బీచ్ లాగా ప్రశాంతంగా ఉండాలనుకో. వైజాగ్ అంత ప్రశాంతంగా ఊరిని అల్లకల్లోలం చేసింది మీరే కదరా. ఏమండి కొంచెం పరిచయాలు పెంచుకుందామండి. ఆవిడ తాకుతూనే ఉంటారు. షీజ్ నా కరోనా తాకితే పోతారు. మీరు ఎలాంటివన్నీ చెప్పి మా శోభనం ఆపాలనుకుంటున్నారు. ఇవాళ ఎవరు వచ్చినా సరే శోభనం ఆపేదే లేదు. అంత గట్టిగా ఫిక్స్ అయ్యావేంట్రా? ఏర్లు మూలికలు ఏర్లు. ఒకవేళ జబర్దస్త్ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది నీకు?
క్లారిటీ 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 మంచి క్లారిటీలో ఉన్నాడు వాడు. హలో డాక్టర్ ఎక్కడ? ఒక సూది మందు వేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఆపరేషన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంతమంది కొండగాళ్ళతో స్కిట్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇదిగో బాబు, ఈ రాత్రి మీ కార్యక్రమం విజయవంతంగా జరగాలంటే ఈ మూలికలు వాడాలి. నీ శంకం తగ్గాలంటే ఈ మందులు వాడాలి. ఏమండి ఏంటంటున్నాడండి అతను? ఇంకా అర్థం కాలేదరా? మూలికలతో మొదలై శంకతో ఆగిపోయేదే మగాడి జీవితం రా. ఇప్పటికైనా కార్యక్రమం ఆపేసేయి. ఇదిగో బాబు, ఇగో ఈ మూలిక గానీ వాడేమనుకో ఈ రాత్రి నీలో కోరికలు వస్తాయి. ఇగో ఈ మందులు వాడితే మీలో కదలికలు వస్తాయి. ఏంటి కదలికలు వస్తాయా? కదలికలంటే చాలు, ఇది కదలికలు ఆడేస్తుంది. అలాంటిది ఏం లేదు, నువ్వు ఆగవే. ఆ మందులు అమ్ముకునే వాళ్ళకంటే ఏళ్ళు అనుకునే వాళ్ళు గొప్ప వాళ్ళండి. ఈ మూలికలు అమ్ముకున్న వాళ్ళకన్నా మా మందులు అమ్ముకున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. ఏమండి మీరు చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? మీ సోదంతా వింటున్న వాళ్ళు గొప్పోళ్ళు రా. అంటే బయట సమాజంలో గౌరవంగా బతికే నన్ను ఒకటి నాకైనా మైక్ తీసేయండి, లేకపోతే వాడికైనా మైక్ తీసేయండి, లేకపోతే ఈరోజు మటలు జరిగిపోతాయి ఇక్కడ. ఇదిగో ఇదిగో ఎలాగో వచ్చారు కదా, కొంచెం మా వాడి సంగతి చూడరా. నాకంటే ముందు పోయి అలా ఉన్నాడు. ఏమండి చెవుకి గుండెకి ఇంకేటి నాన్నగారు? ఏం చెవిలో బిల్లు చెప్తే గుండెలో చిల్లు పడట్లా. ఏం పని చేయడం లేదు. మా వాడు అంతే అండి. వాడి దెబ్బకి వెంటిలేటర్ కూడా ఒక క్వార్టర్ వేసి పడుకుంటది. అలాంటి వాడు మా వాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు కూడా ఒక క్వార్టర్ వేసి పడుకో, అలవాటేగా. రే నాకు మొత్తం అర్థమైందిరా. మూలికలు అమ్మేవాడు వచ్చి నన్ను ఉత్సాహపరుస్తుంటే ఆడెవరినో డాక్టర్ని తీసుకొచ్చి నిరుత్సాహపరుస్తున్నావు. నువ్వు ఎవరు వచ్చినా సరే నా శోభనం ఆగదీయాల. ఏంటి ఆగడా? అసలా ఆగకపోయినా వస్తాడు ఎవరు? ఓకే ఎవ్రీవన్, హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్స్టర్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అని. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అయ్యి నోరు తెరుస్తారు. అదేంటి చెప్పక ముందే తెరిచారు? టైం వేస్ట్ ఎందుకని. మీరు పెళ్లిలో షాపింగ్ చేశారు, మీకు కూపన్ వచ్చింది, కూపన్ లో యూరోప్ కి టూర్ వచ్చింది. ఎనివే రంగనాథ్ గారు కంగ్రాట్స్ అండి. రంగనాథ్ ఆడు. ఓ అంటే మీకు కూపన్ వచ్చింది, యూరోప్ కి టూర్ వచ్చింది. అయినా మీకు యూరోప్ కి టూర్ అంటే అసలు ఎగ్జైట్మెంట్ లేదు, ఆనందం లేదేంటండి? అరే బెడ్ లైట్ ఎలగట్లేదంటే ఫెడ్ లైట్ వెలిగిస్తానంటే ఎవడు నువ్వు అసలు? మరి ఇప్పుడు నేను కూపన్ ఏం చేసుకోవాలి? ఆ కూపన్ నువ్వు తీసుకుని ఏదో లేడీ గెటప్ తీసుకుని నువ్వు ఏరప్ వెళ్ళరా. నానకరాం కూడా మొత్తం ఆత్మ తిరిగినట్టు తిరుగుతున్నాడు. నీకు దండం పెడతా. ఆత్మలు వచ్చినా పరమాత్మలు వచ్చినా అస్సలు ఆగేదే లేదు. ఈడి నేను ఆపుతాను కదా, నాకు తెలిసి ఎలా. నమస్తే అమ్మ. కొండదేవర పంపించాడు. మరి ఈయనెవరు? విజయ్ దేవరకొండ పంపించాడా? తాత చెయ్యి ఒకటి జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. ఇదిగో దొర ఇడ్రా. నేను దొరకాదండి, పరదేశి. రెండు ఒకటేలే, పోదోరా. నువ్వు చెయ్యిటి దొర. గుర్రు ఈ మధ్య నువ్వు ఒక ఎరగాటంలో పడ్డావు. చిలక చెబుతున్నది. చిలక దగ్గరికి వెళ్ళినందుకే చెప్తాను అది. అవన్నీ వదిలేదోరా. అమ్మ పలుకు జగద్, అమ్మ పలుకు. రోజమ్మ పలుకంటే చివరిలో పేరైనా పలికి దేవడ. ఏది చెయ్యిడు చూపించు. అయ్యో దొర, నీ జన్మలో నీకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు. నాకు తెలుసు కదా. నాకైతే ఈ వయసులో కూడా నీకు పిల్లలు పుట్టే యోగం ఉన్నట్టుంది. అవును, నేను చూసుకుంటా. శాంతి సిగ్గు చూడలేక చూడు ఏం చెప్పాడో విన్నారుగా. అసలు మీకు గనక నాకన్నా ముందే పిల్లలు పుడితే నా ఆస్తి ఇల్లు అన్ని ముందు నీకు రాసి ఇచ్చేస్తా. ఏమే రెడీయా? పద. ఎప్పటి నుంచో శాంతి రెడీ. 9 నెలల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంట్రా ఇది? ఏమనుకున్నావురా? మీరు చాలా గ్రేట్ అండి. ఇదిగో నా ఆస్తి ఇల్లు పత్రాలు. వెళ్ళిపో. అదేమిటండి, ఈ పిల్లాడు పక్కింటి బిడ్డ కదా. మనకు తెలుసు, వాడికి తెలియదు కదా. నువ్వు తీసుకెళ్ళిపో. వాడికి ట్విస్టే. ట్విస్ట్ బాగానే ఇచ్చారండి. వెళ్ళు. పక్కింటి సర్లాది కూడా మనకే ఉంటే దీనికి కూడా ట్విస్టే తెలియట్లే. రోజా గారు కాదు, ఆది ఎంత ఓల్డ్ అయినా పంచుల వర్షం మాత్రం ఆగట్లేదు అసలు. అలాగే శాంతి ఎంత ఓల్డ్ అయినా పొయ్యలు, ఆ సిగ్గులు బాబోయ్ పక్కన కంటిన్యూస్ గా పర్ఫార్మ్ చేస్తూనే ఉంది. చాలా బాగుంది. కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాను నేనైతే. చాలా బాగుంది.
మనో గారు స్క్రిప్ట్ రాయటానికి కూర్చుంటే దాంట్లో క్యారెక్టర్లు గాని మిగతా వాళ్ళు గాని వేసే పంచులతో చాలా ఎంటర్టైన్మెంట్ అనేది రియల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఆది గారి స్క్రిప్ట్ చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ టీం వర్క్ అంతా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. చాలా సరదాగా ఉంది.